Srinivasa Govinda
తెట్టెలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది నాన్నగారు మా తాతగారు చిన్నవారికి శిష్యుడు మా తాతగారికి శిష్యుడు అన్నమాట ఆయన. అయితే ఎంత భక్తులు అంటే ఈ వెంకటేశ్వర 7 రూపాయల వెంకటేశ్వర గుడికి ఎంతో సహకరించారు. మా తాతగారికి సంబంధించి మా తాతగారికి చెప్పే వీళ్ళ నాన్నగారు ఏ పనైనా చేశారు. కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి వారం కూరగాయలు మొత్తం మీరే ఇస్తున్నారు. తినే పోయిన అన్నదానం ప్రతి వారం కూరగాయలు సప్లై చేస్తున్నారు. ఇవో ఈయనేమో బ్రహ్మాజీ పేరు నా క్లాస్మేట్. మొత్తం రుచిగా లేకపోతే వంటలు మన వాడిని పట్టుకోండి గట్టిగా, ఎందుకంటే వంట చేసేది వీడే. అలాగే తాతగారు పెట్టారు ఈయనకి. వీళ్ళ తాతగారు ఈ గుడిని బాగా మొదటి నుంచి మా తాత వీళ్ళ తాత కలిసి ఈ 7 రూపాయల స్వామి గుడి సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్ట చరువులైన కొండ పూర్విత పశులే తరువులై నిలిచిన కొండ పూర్వపుటంజనాద్రి పొడవాడి కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. నాన్నగారు లింగబాబు గారు నేను చెప్తుంటాయి కదా 3 కేదారాలు ఉన్నాయి అని చెప్తుంటా. విన్నారా మీరు ఎప్పుడన్నా? కేదార్నాథ్లో మొదటి కేదారం, వారణాసిలో 2వ కేదార్ ఘాట్లో, 3వ సిద్ధాంతంలో కేదార్లింగం, 4వ కేదార్లింగం కూడా ఉన్నారు. 4వ కేదార్లింగం ఆయన పేరు కేదార్లింగం గారే. కేదార్లింగం గారు అబ్బాయి శర్మ గారు, సత్యం గారు. శర్మ గారు అబ్బాయి లింగబాబు, సత్యం గారు అబ్బాయి జానకరామయ్య గారు కదా. ఈ లింగబాబు గారు అబ్బాయి ఈయన సాయి. వీళ్ళ నాన్నగారు నాకు మంచి స్నేహితులు. ఇక్కడ భోజనాల ఏర్పాటు మొత్తం ఏర్పాటు చేసేది ఈయనే. మొత్తం అన్ని కార్యక్రమం అన్ని ఈయనే చూస్తారు. గత 8 వారాలకి అప్పు చేసి భోజనాలు పెడుతున్నారు ఇద్దరికి. ఎందుకంటే అన్న అప్పు చేసి ఎలాగా అంటే నేను వచ్చిన పరిపరిప పంపించాలండి. అప్పుడు మీరు ఇస్తున్నారు, మీరు ఇచ్చేది 10,000 అయితే ఆయన 30,000 ఖర్చు అవుతారు. అలాగే వారం అప్పు పెరుగుతుంది. ఈ వారం అయినా ఆయన కాస్త అప్పులన్నీ తీరేలా ఇంకో 10 మందికి అన్నదానం చేసేలా కలగాలని కోరుకుంటున్నారు. తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. తానం తాన
మా నాన్నగారు ఈయన మంచి స్నేహితులు. కూరగాయల మార్కెట్ 12 వారాల కూరగాయలు ఇచ్చిన వీరే. ములక్కాడ మొత్తం ప్రతి వారం ములక్కాడకి సాంబార్లో తినే ములక్కాడ రామకృష్ణ గారు అంటారు. ఈయన పేరు భాస్కర్ రావు గారు, మీకు తెలుసు కదా. అయితే ఈ భాస్కర్ రావు గారు బ్యాంక్ ఎంప్లాయ్, బ్యాంక్ మేనేజర్గా చేశారు. ఈయన వెంకటేశ్వర స్వామి వారికి ఈ 7 రూపాయల స్వామి వారి వేళ మీరందరూ వస్తున్నారంటే ఈయనే మొదలెట్టారు. ఈ మధ్య పూజలు అభిషేకాలు. ఈయన మొదటి సంగతి నాకు కిషోర్ అనే అబ్బాయి చెప్తే నేను అప్పుడు టీవీలో చెప్పడం మొదలెట్టారు. మీరందరూ కూడా చక్కగా రావాలి. రామానందం మేస్టర్ అబ్బాయి. నెక్స్ట్ ఈ భాస్కర్ రావు గారు నిలబడితే ఇక్కడ గుడి దగ్గర నేను వచ్చినట్టే, అది గుర్తుంచుకోండి. ఈయన ఉన్నారంటే నేనున్నట్టే. ఏదైనా అని చెప్తే నా దగ్గర వచ్చేస్తుంది. అలాగే మీరు ఏదైనా కష్టం చిన్నవాళ్ళతో చెప్పుకోవాలి. ఏ కష్టమైనా అంటే ఈయనతో చెప్పుకుంటారు, నాకు వచ్చేస్తుంది. నేను వచ్చినట్టే. కిషోర్ అని చెప్పిన క్లాస్మేట్. మీరు పూజలు అభిషేకాలు మొదలు పెట్టారు ఇక్కడ అని చెప్పి ఈయన చెప్పిన తర్వాత మొదలుగా వాళ్ళు చేసిన విషయం ఈయన చెప్పాక నేను అప్పుడు టీవీలో చెప్పాక మీరు వచ్చారు. ఈయన చెప్పకపోతే నేను టీవీలో చెప్పేవాడిని కాదు. ఏదో నేను వచ్చి దర్శనం చేసి వెళ్ళిపోయేవాడిని. కానీ ఇలా చదువుతుంది మొదలు పెట్టాను, ఇలా విశేషంగా చదువుతాయని చెప్పి ఈయన చెప్పడం వల్ల, నేను మీకు చెప్పడం వల్ల మీరంతా వచ్చారు. ఈయన కూడా మనం సన్మానం చేసుకోవడం చెప్పండి. హరి అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు. నక్కా మేస్టర్ అని చెప్పి మాకందరికీ మేస్టర్ రాసినప్పుడు ఈయన చెయ్యని దానం లేదు. అభినవ దానకం కన్నా చిన్నదప్పుడు ఏదంటే 5 లక్షలు జరగాలని వస్తాడు. కాశీ వెళ్ళాక 5 లక్షలు ఇచ్చేస్తాడు. అలాగా పుష్కరాలు జరిగినప్పుడు రోజుకి 15,000 మందికి అన్నదానం చేశారు. అది కూడా అలా ఇలాగా చక్కటి బియ్యం, చక్కటి పప్పు, ఉప్పు అన్ని ఎటువంటి దాంట్లో వెనకడగా లేకుండా అద్భుతంగా ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే ముందు నడిపిస్తున్నారు మా మాస్టర్. ఈయన్ని నేను కప్పడం అనేది నాకు గౌరవంగానే భావిస్తున్నాను. ఈయన్ని సన్మానించుకోవడం ఈయన కాదు గౌరవం, నాకది గౌరవం. పని సగని సపని మపగమ పని స భావములోన బాహ్యమునందు నిసని నిస పాని పని మాప మమ పాగమ పని స ని నిసని నిరి ని నిసని నిగగని నిసని నిరి నిసని పా మమ పాప మమ నిని మమ
పాప మమ సస మమ పాప మమ ని 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 పగా మ పని సా సా పని సరి రి గరి 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 సా గరి స గరి స రి స రి స రి స ని రి స ని రి స ని ప స గ గ మ మ ప ప ని గ మ మ ప ప ని సా గ సా స ని ని ప స ని ని ప ప మ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ మ ప ని 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 మ ప ని సా 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 మ ప ని సా 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 గ స గ స గ స ని ప గ స గ స గ స ని ప స ని స ని స ని ప మ గ గ మ ప ని సా గ మ ప ని సా గ మ ప ని సా భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును రంగా శ్రీరంగా రంగా నేను వెంకటేశ్వరరావు అని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కడ ఈ గుళ్ళోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటాడు. ఆ వెంకటేశ్వర స్వామి చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. మంచి మాట్లాడు అలాగే ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి. ఇంకా ఇంకా బాగా సేవ చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. మా భక్తులు కూడా చూసుకోవాలి, ఎవరికి ఇంత ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. వాళ్ళు చిన్నరావు గారు చెప్పిన ఒక మాటతో తీసారు. ఇక్కడికి వాళ్ళు బయలుదేరి ఇక్కడికి వచ్చే లోపల ఒక 1000 గుళ్ళు దాటున్నారు. వెంకటేశ్వర దేవాలయాలు, తిరుపతి, వాడపల్లి, ఉప్మాక, ఎక్కడెక్కడ తిరుపతి కూడా వస్తున్నారు. వాళ్ళకి లేక కాదు వెంకటేశ్వర స్వామి మనకి నమ్మకంతో మీరు ఆచార్య గారు కూడా మీరు అందరూ చూసుకోవాలి. కష్టపడి చిరావు గారు నమ్మొచ్చారు. భాస్కరరావు గారిని అడుగుతున్నారు ఏమున్నా నాతో చెప్పుకోవాలి, భాస్కరరావు గారితో చెప్పుకోవాలి. మీకు ఏమైనా అవసరం అయితే ఇయ్యంటారా పట్టపగలే మాతో పలచగ నవ్వే ఆయన దగ్గర ఎంతో ఆనందంగా గడుపుతున్నాం. ఆయన మళ్ళీ మళ్ళీ మనకి ఎలా కొత్త ఉండాలి, మనందరికీ ఇలా కలుపుతూ ఉండాలి. మన వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి. మనందరం ఎప్పుడు కూడా ఆయన మనం ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మన సెలవులు ఎప్పుడు మనకు ఉండాలి. జయం జయం రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీ సత్యం గారు ఈయన మా నాన్నగారు ఈయన్ని సన్మానం చేసుకుంటే సాక్షాత్ కేదారేశ్వరుని చేసుకున్నట్టే. ఇంతప్పటి నుంచి నాకు తెలుసు. ఇప్పుడు పెద్ద అర్చకుడు సత్యనారాయణ స్వామి దేవ నా పక్కనే ఉంచారా, అందులో ఈయనే కనపడతారు ప్రతివారు. మీరు ఈ తల్లి చేసుకున్నప్పుడు ఈయనే ఉంటారు అన్నమాట. గోపి గారు
రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ శ్రీ వెంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి వెంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి ఏవల చూచిన నీవే ఇటు రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీ రంగనాథ సింగారాలే తరచాయ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి. ఈయన పేరు గుప్తా గారు. ఈయన కూడా చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. చిన్న పాపము మంచి ఆస్తి పోగొట్టుకుని చాలా చిన్న స్థాయిలో మళ్ళీ మంచి స్థాయిలోకి వచ్చి ఈ రోజు ఇక్కడ ఆర్యవేక్ష సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు గుప్తా. అలాగే ఎవరైనా కనుక శుక్రవారం రాత్రి వచ్చి సిద్ధాంతంలో ఉండి శనివారం స్వామివారిని దర్శించుకోవాలంటే కోమట్ల సత్రంలో రూములు ఉంటాయి, హాల్ ఉంటుంది. ముందే ఈ భోజనం తీసుకువెళ్ళండి. ఎవరైనా వస్తే ముందే బుక్ చేసుకోవచ్చు. శుక్రవారం సాయంత్రం వచ్చి దర్శించుకుని తెల్లారు అదే ఫ్రీగా తీసుకోకండి. ఎప్పుడు కూడా మనం అలా తీసుకోకూడదు. ఎంతో మంది ఒక రుసుము చెల్లించాలి దేనికైనా. ఫ్రీగా తీసుకుంటే పుణ్యం అంటే ఆయనకి వెళ్తుంది. మీరు ఫ్రీగా రూమ్లో ఉండి దర్శనం చేసుకుంటే పుణ్యం అంటే ఆయనకి వెళ్తుంది. అందులో డబ్బులు కట్టే తీసుకోండి. ఈ పేరు పీతాని శేఖర్ స్వామి. ఇదివరకు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఈ సిద్ధాంతంలో మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ షాప్లో టికెట్లు బుక్ చేసుకుంటే ఈయన బస్సు ఎక్కించేవాడు మమ్మల్ని. చిన్నపిల్లలు ఈయన బస్సు ఎక్కించేవాడు మమ్మల్ని. అటువంటిది ఈ రోజున చాలా అన్ని రకాలుగా మాకు అండాదండగా ఉంటూ ముందుకు కనిపిస్తారు కాబట్టి ఈయన సన్మానం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర నక్కా సూర్యనారాయణ నా క్లాస్మేట్ శివస్వామి. తర్వాత ఈయన కొడుతుంటాను అన్నమాట. ఏ పని అయినా సరే ముందు నా కోసం చేసి పెడతాను. వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస. మా అమ్మ చెల్లెలు మా పిల్లి గారు స్వామి ఎలా ఉన్నాడు కాలం చేశారు. 2-3 ఏళ్ళైంది. మా అమ్మ కన్నది కానీ తర్వాత ఈవిడేనని తెలిసింది మొత్తం. మేమిద్దరం కలిసి నేను స్కూల్లో చదివినప్పుడు మా అమ్మకి తెలియదు సినిమాకి పోయేవాడు. గుడివాడలో ఉండేవాళ్ళం. గుడివాడలో నేను పుట్టింది గుడివాడలో పుట్టాను. అయితే మా పిల్లి నేను సినిమాకి వెళ్ళిపోయేవాడు. ఇవాళ 50 చేసి వచ్చేది పిల్లి సినిమాకి వెళ్తాను. మరి మా అమ్మ వెళ్ళిపోతాను. నన్ను పెంచిన తల్లి ఈవిడ. ఈవిడ సన్మానం చేసుకోవాలంటే మా అమ్మని చేసుకున్నట్టే. పతే గోపాల కృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర కుండలిభూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఈయన చంద్రశేఖర్ గారని మా కాన్వెంట్ మాస్టర్.
అలాగే ప్రస్తుతం మన ఏడుకోసం దేవస్థానాన్ని భాస్కర్ రావు గారు తర్వాత శేఖర్ గారు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు అన్నమాట. అలాగే అందరికీ నమస్కారం. ఈ సిద్ధాంతం వశిష్ఠ గోదావరి తీరంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఈయన యొక్క విశిష్టతని గురువు గారు తెలియచేసేంత వరకు కూడా మాకు పూర్తిగా ఈ ఆలయ చరిత్ర కానీ ఇతర విషయాలు కానీ మాకు తెలియదు. ఆయన మాకు ఈ విషయాన్ని తెలియపరిచిన తర్వాత స్వామివారి గుడిని ఏ విధంగా అయినా సరే అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో మా దగ్గర బంధువులైనటువంటి భాస్కర్ గారు నేను కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మేము మా ఆలోచనని గురువు గారితో పంచుకున్నాం. ఆయన మార్గదర్శకత్వం వారికి మేము పనిచేస్తూ ఈ రోజున ఇంతమంది మీరందరూ కూడా వేర్వేరు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే స్థాయికి వచ్చింది అంటే ఇదంతా కూడా కేవలం వెంకటేశ్వర స్వామి దయ, గురువు గారి మార్గదర్శకత్వం. అంతేగాని మేము ఏదో మా ప్రయోజకత్వంగా ఎవరు కూడా భావించట్లేదు. అయితే భక్తులకి మేము విన్నవించే మరొక విషయం ఏంటంటే ఈ గుడి అభివృద్ధి అనేటువంటిది ఇంతటితో కాదు. దీనికి ఇంకా ఈ ఆలయాన్ని చేయవలసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము గురువు గారి మార్గదర్శకత్వంలో పూర్తి చేసి ఈ గుడి యొక్క వైభవాన్ని మనకి ఈ ఒక ద్వారకాతిరుమల, వాడపల్లి, అప్పటిపల్లి, అన్నవరప్పాడు పోలిక పోల్చడం సరికాదేమో కానీ ఆ స్థాయికి చేర్చాలి. మన సిద్ధాంతం వెంకటేశ్వరుని యొక్క వైభవం ఆంధ్రదేశమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వైభవం వ్యాపించాలని మేము స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువు గారిని కొంత తెలుసుకుంటాం. నమస్కారం అండి. వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం, శ్రీనివాస పాహి మాం వెంకటేశ రక్ష మాం. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. కంటి శుక్రవారము గడియలేడింట, అంటి అలమేడు మంగ అండను బ్రాహ్మణాశ్రయముద్ధరేదు బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తా సర్వా వేదవతి బ్రాహ్మణేవ సంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలింగీర్తే దేత దేవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరార్థమోత్తోర్మార్థమోత్తర్వోత్యాప్తై
सर्वसृष्टे सर्वदेवतेनाप्नोति सर्वं जयति सौज्ञानं विज्ञानं प्रज्ञानं ज्ञानं ज्ञानदो संकल्पमानं प्रकल्पमानं अकल्पमानं पूर्वोत्तम श्रेयोवसी आयुस्सम्भूतं भूतं चित्रकेतु प्रभानाभां संभां ज्योतिष्मानस्तेजस्ते धर्मकुस्तवनवतपन्नो रोचनवरोचमानस्सोभनस्सोभमानः कल्याण ऐश्वर्येन्द्रिये प्रतिष्ठते నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు. ఈయన ఎక్కడ త్రిమూర్తులు గారు నా చిన్నప్పటి నుంచి ఏం చూస్తూనే ఉన్నా. అలాగే అన్నారు. నేను ఇంకా ముసలాండి అయిపోతున్నాను కానీ ఈయన మాత్రం ఏం లేదు. ఈయన హిందూ ధర్మ పరిరక్షణ సంఘ పేరుతోటి ప్రతి శనివారం నాడు గ్రామ సంకీర్తన నగర సంకీర్తన చేయడం, మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి టీచర్లందరితో కలిసి రూపాయలు వేసుకుని పౌర్ణమికి గోదావరి హారతి మొదలైనటువంటి కార్యక్రమాలు అత్యద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈయన సన్మానం చేసుకోవడం అంటే మనం హిందూ ధర్మాన్ని సన్మానం చేసుకుంటే లెక్క. ఈ సహాయ సహకారాలు మాకు ఉండాలి. వెంకటరమణ గారు టీచర్ గారు అన్నదానానికి 20,000 రూపాయలు అన్నదానానికి టీచర్ మీరందరూ ఫోన్ చేస్తున్నారంటే 9 సామాన్లు అన్నదానానికి వంట సామాన్ల కోసం 9,000 రూపాయలు ఇచ్చారు. అది ఆశిస్తున్నాం. నీ భావము తెలిపే నీ